గాడ్ ప్రవీణ్, ఎలా చేయగలవు నువ్వు? నా విషయంలో అలా ఎలా చేయగలవు? నా కళ్ళ ముందే అలా ఆలియా, ఆలియా, ఆగు! ఆలియా, ఏంటిదంతా నీకు పిచ్చిపోయిందా? హౌ కెన్ షీ? తనకెంత ధైర్యం! ముందు నువ్వు కూర్చో, కూర్చో. సిట్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మొత్తం అంతా అయిపోయింది తను, మొత్తం అంతా అయిపోయింది. ఏం జరిగింది ఆలియా? ఏమైంది చెప్పు. తను ఆ బుల్బుల్ ఉంది కదా, ఏం చేసింది బుల్బుల్? ఆ బుల్బుల్ నా ప్రవీణ్ని కిస్ చేసింది. నిన్న కళ్ళతో చూశాను. తను you know how I was feeling at that time. తన్ని టెర్రస్ మీద నుంచి తోసేయాలనిపించింది. I wanted to kill her. నేను తన ప్రాణాలు తీసేయాలనుకున్నాను. And you know what? I want to kill her right now. ఆలియా, కూర్చో. పిచ్చి పట్టిందా? ఆలియా, నువ్వు ఇలా అరుస్తే మాత్రం ఏం జరగదు. కాస్త నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది ఆలియా. అయితే నేనేం చేయను? ఏం చేయను తను? నా ప్రవీణ్ నాకు దూరం అయిపోవడం చూస్తూ ఊరుకుండిపోనా? నీకు అర్థం అవుతుంది కదా నా ప్రవీణ్ నాకు ఎంత దూరం అయిపోయాడు. నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఆలియా, కంట్రోల్. నాకు అర్థం అవుతుంది ఆలియా. మన ఇద్దరి లైఫ్ ఒకే ట్రాక్ మీద నడుస్తుంది. సేమ్ సిచ్యుయేషన్, సేమ్ ఫీలింగ్స్. మన కళ్ళెదురుగానే మన ప్రేమ మనకి దూరం అవుతుంది. అయినా మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు దూరం అయితే మనం ఎంత మాత్రం తట్టుకోలేం. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ప్రవీణ్ అభిలపై ఏం మంత్రం వేశారో కానీ మనల్ని మర్చిపోయారు. ప్రవీణ్ కేవలం నావాడే, కేవలం నావాడే. కానీ ఆలియా, ఈ విషయంలో నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పొరపాటు చేసినా వాళ్ళు మనకి ఇంకా దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమవుతుంది కదా నీకు? ప్రామిస్ చేయ నాకు. ఆలియా, 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 ఏం చేస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందా? హావ్ యు లాస్ట్ ఇట్? బుర్ర పని చేయడం లేదా నీకు అసలు? ఓ మై గాడ్. తను ప్రవీణ్ని నా దగ్గరగా ఉంచుకుంటున్నాను. చూడు, తనెప్పుడు నా దగ్గరే ఉంటాడు. నా దగ్గరే ఉంటాడు ప్రవీణ్. అవును, నిజమే. ప్రవీణ్ నీతోనే ఉంటాడు. నాకు తెలుసు. ప్రవీణ్ నీతోనే ఉంటాడు. కానీ తనని ఈ విధంగా సొంతం చేసుకోలేవుగా. చూడు ఎంత రక్తం వస్తుందో. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? తను యు బిలీవ్ మీ నో ప్రవీణ్ నావాడేనని. నేను ప్రవీణ్ ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. యా, ప్రవీణ్ నీవాడే. హీస్ యోర్స్. తను నీవాడే. కానీ నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, ఓకే? మరి నేనేం చేయను? నేనేం చెయ్యను తను. ప్రవీణ్ ఎప్పటికీ శాశ్వతంగా నావాడే కావడానికి నేను ఏం చేయాలి? బుల్బుల్ తన లైఫ్ లోంచి శాశ్వతంగా వెళ్లిపోవడానికి నేను ఏం చేయాలి? నేను తన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో ప్రవీణ్కి ఎప్పుడు తెలుస్తుంది? ప్రవీణ్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఐ విల్ టెల్ యు. కానీ నువ్వు ఏడవద్దు, ఓకే? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.